ఢిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా ఏపీలో రైతు సంఘాల ర్యాలీలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రోడ్డెక్కిన రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అత్యధిక శాతం రైతు చట్టాలను వ్యతిరేకిస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చట్టాల ఉపసంహరించుకోవడంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ కూడా రద్దు చేయాలి నల్ల చట్టాలను. అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజును పురస్కరించుకొని గత 63 రోజులుగా ఢిల్లీలో రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చట్టాలను వ్యతిరేకిస్తూ వాటిని రద్దు చెయ్యాలని చెప్పి రైతులు 63 రోజులుగా లక్షలాది మంది రైతులు రోడ్ల మీద పడిగాపులు కాస్తూ నిరసన తెలియజేస్తూ ప్రభుత్వానికి విన్నపాలు ఇస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి చలనం లేదు. అదే కాకుండా రైతుల మీద అనేక అభాండాలు వేస్తున్నారు. వాళ్ళు రైతులు కాదంటున్నారు, నక్సలైట్లు అంటున్నారు, పాకిస్తాన్ ఉగ్రవాదులు అంటున్నారు. వాళ్ళందరూ రైతులు కాదు, వీళ్ళు వచ్చి బయట నుంచి వచ్చి ఈ యొక్క నిరసనలు తెలియజేస్తున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే నేను ఒకటే చెబుతున్నా కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు చేసిన చట్టాలు తప్పు, మీరు మాట్లాడుతున్న విధానం తప్పు, మీ పరిపాలనా విధానం తప్పు. ప్రజలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చి అనేక సంస్థలను కార్పొరేటీకరణ చేసి, ప్రైవేటీకరణ చేసి ప్రజల్ని, రైతుల్ని ఒక కూలీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ 3 నల్ల చట్టాలను తీసుకొచ్చింది అని చెప్పి, వాటిని రద్దు చేసుకోండి మహాప్రభు అని చెప్పి రైతులు అడుగుతుంటే వాళ్ళ మీద మీరు అభాండాలు వేస్తున్నారు అంటే మీరు ఎంత మూర్ఖులు. మిత్రులారా, 60 రోజుల పాటుగా రైతాంగం చేస్తున్నటువంటి ఢిల్లీలో డిమాండు, దేశవ్యాప్తంగా రైతుల యొక్క డిమాండ్ ఒకటే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలు ఈ దేశ వ్యవసాయానికి నష్టం. ఈ జిల్లా అనుభవం చూసినా కూడా ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఇచ్చిన ధాన్యం అమ్ముడుపోయింది తప్పించి మన జిల్లాలో ధాన్యం లక్షల బస్తాలు మిగిలిపోయినటువంటి అనుభవం ఈ జిల్లాలో ఉంది. చెరుకు, దుంప లాంటి ముందుగానే ఒప్పందం చేసుకున్నటువంటి పంటల్లో రేటు రానటువంటిది, ఒప్పందాలకు విరుద్ధంగా జరిగినటువంటివి కూడా అనుభవాలు ఉన్నాయి ఈ జిల్లాలో. స్వభావాలు కానీ ఈ రాష్ట్రంలో ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఫార్స్గా మిగిలేవి తప్పించి రైతాంగానికి ఉపయోగపడేవి కాదు. ఇవి కేవలం కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే చట్టాలు మాత్రమే అని చెప్పి అనుభవపూర్వకంగా అర్థమైంది. అందుకని ఈ చట్టాలను రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఈ చట్టాల పేరు మీద రాష్ట్రాల హక్కుల మీద కూడా కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది. ఈరోజు రిపబ్లిక్ డే రోజు, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. రాజ్యాంగంలో ఈ దేశం ఫెడరల్ రాజ్యాంగం అని చెప్పాం, రాష్ట్రాల హక్కులు ఉంటాయని చెప్పాం. కాబట్టి రాష్ట్రాల హక్కులను కూడా కోరుతా ఉన్నాం. కేంద్ర ఫెయిల్యూర్ని, చట్టంలో లొసుగులు